జొన్న రొట్టె చేయడం ఎంతమందికి రాదు? అయితే ఇది చూసి ఈజీగా చేసుకోండి. ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత జొన్న పిండిలో ఇలా వాటర్ కలుపుకోండి. ఇట్లా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా, కూల్ వాటర్, అవి హాట్ వాటర్లో పోసుకుంటూ ఇదిగో పిండిలా మిక్స్ చేసుకోవాలి. కాలుతుంది, అయినా కొంచెం అయితే కాలదు. అట్లా మిక్స్ చేసుకోవాలి. అట్లా రౌండ్గా పిండి బాగుంటే, జిగుటు ఉంటే ఇట్లా బాల్ వస్తుంది, లేకపోతే మధ్యలోనే పోతుంది. ఇట్లా చేతుల పైన మీకు ఎంతవరకు అయితే అంత ఇట్లా చేసుకోవాలి. తర్వాత జొన్న పిండి తీసుకొని పీట పైన పరుచుకొని ఆ చేతి పైన చేసుకున్న అప్పని, ఆ రొట్టెని ఇందులోకి వేసుకుంటూ ఇట్లా కొట్టుకోవాలి, ట్యాప్ చేయాలి. ఎడ్జెస్లో అస్సలు క్రాక్స్ ఉండొద్దు, ఎందుకంటే క్రాక్స్ ఉంటే రొట్టె అనేది విరిగిపోతుంది. సో క్రాక్స్ లేకుండా కొట్టుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు. మళ్ళీ ఆ రొట్టెని తీసుకొని పెంక బాగా హీట్ చేసుకోవాలి. అది పైన వేసి ఇట్లా పైన వాటర్ రాక్కోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత టర్న్ చేయాలి రొట్టెని. ఇది కొంచెం టఫ్ ప్రాసెస్ అన్నట్లు, విరిగిపోతుంది. సో కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మలపండి. సో ఇట్లా మలుచుకొని ఇట్లా పూరి లాంటి దోశ రెడీ. ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.